విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో ఆంధ్ర ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విద్యార్థి యువజన జేఏసీ ఆఫీసులో రాయపాటి జగదీష్ చేతుల మీదుగా ఆంధ్ర ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ బ్రోచర్ను ఆయన విడుదల చేశారు. ఎవరైనా ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, డిగ్రీ, పీజీలలో చేరదలిచిన వారు ఆంధ్ర ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ వారిని సంప్రదించాలని, రెగ్యులర్ విద్యార్థులకు కూడా మీకు ఫీజు మరి ఏ ఇతర సమస్యలు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొమ్ము రాజు, గంధం బెంజమిన్, సూర్య, ఈస్టర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ద్వారా ఎవరైతే చదువులో వెనుకబడిన వాళ్ళు కానివ్వండి, డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్, 10th క్లాస్, మరి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాస్ అయ్యేదానికి ఆంధ్ర ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా మేము ఒక బ్రోచర్ కూడా విడుదల చేస్తున్నాం. ఏంటంటే కన్సల్టెన్సీలో ఎట్టి విద్యా అర్హత లేని వాళ్ళు, అంటే విద్యా ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ ఖచ్చితంగా కూడా పాస్ గ్యారంటీ ఉంటుంది. దీనిలో ఎవరైతే మేము చదువుకోలేము, మాకు చదువు రాదనుకుంటారో వాళ్ళ చేత చదివించి ఖచ్చితంగా పాస్ గ్యారంటీ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు పిఆర్ఓలను పెట్టి ఇంటర్మీడియట్ కాలేజీ కానివ్వండి, లేదా ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఫీజుల పేరుతో అసలు దారుణంగా మరి ఒత్తిడికి గురి చేస్తున్నారు విద్యార్థులు. అలాంటి వాళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా విద్యార్థి జేఏసీ కార్యాలయానికి వచ్చి మీరు పలానా కాలేజీ వాళ్ళు మా మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నారు, ఆ పలానా ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు కట్టాలంటుంది, లేదా ఇంటర్మీడియట్ కాలేజీ ఈ విధంగా ఫీజు కట్టాలంటుంది, లేదా స్కూల్స్ కానీ ఏ సమస్య వచ్చినా కూడా మాకు ఖచ్చితంగా మరి మా దగ్గర దృష్టికి తీసుకొని వెళ్తే వాళ్ళకి హాల్ టికెట్ ఇప్పించడం కానివ్వండి, లేదా ఫీజులు లెక్కించడం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఆంధ్ర ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, ఆంధ్ర స్టడీ సర్కిల్ ద్వారా మరి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఓపెన్లో మా దగ్గర అడ్మిషన్ జరుగుతున్నవి. ఖచ్చితంగా జాయిన్ అయ్యేవాళ్ళు మా ఫోన్ నెంబర్ని, అదేవిధంగా మా కన్సల్ట్ అయితే ఖచ్చితంగా రాసుకుంటాం. మరి మిగతా ఏదన్నా ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలన్నా, ఇంటర్మీడియట్ కాలేజీలో చేరాలన్నా ఖచ్చితంగా గైడ్లైన్స్ ఇస్తాం. మా ద్వారా పోయిన వాళ్ళకి ఫీజు కట్టలేకపోయినా కూడా హాల్ టికెట్ ఇప్పిస్తాం. ఆ తర్వాత కట్టే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే ఈరోజు కొంతమంది పిఆర్ఓలు మాట్లాడి విద్యార్థులందరూ గబాలను చేస్తారు. చేరిన తర్వాత 25,000ని 30,000 చేస్తారు, 30,000ని 50,000 చేస్తారు, 50,000ని 70,000 చేస్తారు, 70,000ని 1,00,000 చేస్తారు. ఫీజు 1,00,000 చేసి పెట్టి ఖచ్చితంగా కట్టాలని చెప్పి ఒత్తిడి తీసుకొని వస్తారు. అలాంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా మా దగ్గర వెళ్ళి మేము దాన్ని ఖచ్చితంగా తీసేస్తామని చెప్పి ఆ విద్యార్థికి, యువతకు అందుబాటులో ఉంటాం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ తరఫున ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి, యువత ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంప్లాయీస్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు కూడా ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ, మరి ఓపెన్ 10th ద్వారా, అదేవిధంగా మేము పీజీ ద్వారా కూడా ఖచ్చితంగా వాళ్ళకి మోటివేషన్ చేసి పాస్ చేసే విధంగా కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, మరి ఆంధ్రకేసరి యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా సర్టిఫికేట్లు వచ్చే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఆంధ్ర ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, ఆంధ్ర స్టడీ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులో కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు గంధం బెంజమిన్, దర్శి నియోజకవర్గం సావంతపూడి గ్రామంలో ఉంటాను. మన దర్శి నియోజకవర్గంలో ఇంజనీరింగ్, పీజీ, ఇంటర్, డిగ్రీ ఓపెన్ అడ్మిషన్స్ ఎవరైనా చదవాలన్నా తక్కువ ఫీజుతో మమ్మల్ని సంప్రదిస్తే మేము పలానా స్కూల్కి వెళ్ళి మాట్లాడి తక్కువ ఫీజులతో మేము చేర్పించి వాళ్ళని పాస్ గ్యారంటీగా చేయిస్తాము. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. కొన్ని స్కూళ్ళు హాల్ టికెట్లు ఇచ్చేసరికి ఇంత కట్టాలా, ఈ కట్టకపోతే మేము హాల్ టికెట్లు ఇవ్వమని
ఏదైనా స్కూల్లో అబ్జెక్షన్స్ ఎట్లా వస్తున్నాయి కాబట్టి మీరు విద్యార్థి యువత మమ్మల్ని సంప్రదిస్తే మేము ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ తరఫున ప్రతి స్కూలు ప్రతి కాలేజీలో మాట్లాడి ఫీజులు తగ్గించి వారికి హాల్ టికెట్లు కూడా మేము దగ్గరుండి ఇప్పిస్తాము. వాళ్ళకి గైడ్ లైన్స్ కూడా ఇచ్చి మా ద్వారా జాయిన్ అయితే తక్కువ ఫీజులతో మాట్లాడి వారు పాస్ అయ్యే విధంగా మేము చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ తరఫున మేము కోరుతున్నాం.